పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మనందరినీ తన కృపలో భద్రపరిచి క్షేమమును దయచేసి మంచి ఆరోగ్యమునిచ్చి ఈ పునరుద్ధాన దినమునకు తోడుకొని వచ్చి ఆయన సన్నిధిలో మనం అందరము కూడా ఆయన నామమును స్తుతించి ఘనపరచడానికి ప్రాపించినటువంటి శ్రేష్టమైనటువంటి కృపను బట్టి ఆయన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయినటువంటి కృపను బట్టి మనం అందరినీ కూడా మీరు అందరూ కూడా మందిరానికి ప్రభు తోడుకొని వచ్చాడు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారందరికీ తెలిసి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 13వ కీర్తన 5వ వచనం చదువుకున్నా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుతున్నది. చాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట వాక్యం ఏమంటే, నేనైతే కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే దేవా యేసయ్య, దేవా యెహోవా, నీ కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మనందరం ఆ మాట అందాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. మనమందరము కూడా ప్రభు కృపయందు మాత్రమే నమ్మిక ఉంచి ఉండాలి. దావీదు మహారాజు ఎందుకు చెప్తున్నాడు? నేనైతే, ఎవరు మీరందరూ దేని మీద నమ్మిక ఉంచినప్పటికీ నేనైతే నా దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ లోకములో ఉన్నవన్నీ శాశ్వతము కాదు. ఈ లోకములో ఉన్నవన్నీ, ఈ లోకములో ఉన్నటువంటి వెండి బంగారములు కానీ, సంపదలు కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యము కానీ, ఘనత కానీ, యహలోక సంబంధమైనటువంటి ఈ చరాస్తులు కానీ, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. వీటి మీద నమ్మిక ఉంచితే వాటి వల్ల మనకు ప్రయోజనం ఏమి లేదు. మరి ఎవరి మీద నమ్మిక ఉంచాలా? ఎవరైతే వీటన్నింటినీ మనకు అనుగ్రహిస్తాడో, ఎవరి ఆశీర్వాదం వాళ్ళైతే మనందరము కూడా వీటన్నింటినీ పొందుకుంటామో వాని మీద మనము నమ్మిక ఉంచాలి. ఆయనే కృపై ఉన్నాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నేనైతే కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా యొక్క శిష్యుడు ఉన్నాడు. ఆయన దేని మీద నమ్మకం ఉంచాడు? సిరియా రాజు సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను తాను స్వస్థత పొందుకున్నవాడై తిరిగి తన రాజ్యమునకు వెళుచున్నప్పుడు గెహాజీ ఆ యొక్క నయమాను రథం వెంట పరిగెత్తి, ఇదిగో నా యజమానుల యొక్క స్నేహితులు వచ్చి ఉన్నారు, వారి కొరకు వెండి బంగారము ఇవ్వమన్నాడు, వస్త్రములు ఇవ్వమన్నాడు. ఆ నయమాను ఇచ్చాడు. ఆ వస్త్రాలు తీసుకొని, ఆ బంగారం తీసుకొని, వాటి మీదనే నమ్మకం ఉంచి, వాటిని నమ్ముకొని, ప్రభు మీద నమ్మకం లేకుండా, సేవకుల మీద నమ్మకం లేకుండా వాటన్నింటినీ మోసుకొచ్చి ఆ యొక్క గుడారములో పెట్టాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? వ్యాధి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి నువ్వు వస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడనే ఉన్నాను అన్నాడు. అప్పుడు దైవజనుడు ఏమన్నాడు? నీవు ఆ నయమాను రథం వెంట పరిగెత్తున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? దేవుని యొక్క ఆత్మ నీతో వస్తూ ఉన్నది. మనం అందరం అనుకుంటాం, ఎవరు ఏమి చూడటం లేదులే, మనం ఏం చేసినా ఏమి చూడటం లేదులే అనుకుంటాం. కానీ దేవుని ఆత్మ మనతోనే వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా,
నువ్వేం చేసినా ఆయన ఆత్మ మనతోనే ఉన్నదని, మన చుట్టూ ఉన్నదని మనము గ్రహించాలి. ఎందువల్లంటే నీవు నేను మనందరము క్షేమముగా ఉన్నాము అంటే అనుదినము అనుక్షణము కూడా ఆయన తన దూతలను కాపుదలుగా మనకి ఉంచి ఉన్నాడు కనుక. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క దూత నీతో కాపుదలుగా ఉంది కదా, నీకు క్షేమం దయచేస్తుంది కదా. అంటే నువ్వు చేస్తున్నంతా ప్రభువు తెలుస్తుంది కదా. ఏమనుకున్నాడు? ఎవరికి తెలియదు, నా గురువు గారికి తెలియదు, ఇవన్నీ యొక్క వస్త్రాలన్నీ కూడా దాచుకున్నాను అనుకున్నాను. కానీ దైవజనుడు అంటున్నాడు, యావది ఈ సంపద, ఈ బంగారము, ఈ వెండి, ఈ వస్త్రాలు, ఈ ఒలివ ద్రాక్షారసము, ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయం. ఈ సమయమా ఇది దేనికి సమయం? దేనికి సమయం? ఏది సంపాదించుకోవడానికి సమయం? ప్రభువుని సంపాదించుకోవడానికి సమయం. మనం సంపాదించుకోవాల్సింది ఆయన్ని. ఆయన సంపాదించుకుంటే ఇవన్నీ ఆయన మనకి ఇస్తారు. మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి. నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మనం ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనము వెతకాలి. గేహాజీ దేని వెతికాడు? బంగారమును వెతికాడు, డబ్బును వెతికాడు, డబ్బు వెంట పరిగెత్తాడు. మరి దేవుడు ఏమిచ్చాడు గేహాజీకి? ఏమిచ్చాడు? ఆ నయమానుకు కలిగినటువంటి కుష్టంతా కూడా నీకును నీ సంతానమునకును ధర్మ సంపాదించుకోవడానికి పరిగెత్తినటువంటి గేహాజీకి దేవుడు ఏమిచ్చాడు? కుష్టి వ్యాధి ఇచ్చాడు. గేహాజీకి ఇచ్చాడు, ఆయన సంతానానికి కూడా ఇచ్చాడు. కనుక డబ్బును నమ్ముకోకూడదు, ధనాన్ని నమ్ముకోకూడదు, వెండి బంగారంను నమ్ముకోకూడదు, పదవిని నమ్ముకోకూడదు, ఘనతని నమ్ముకోకూడదు. బిలాము దేని కొరకు పరిగెత్తాడు? బహుమానం కొరకు, ఘనత కొరకు, సన్మానముల కొరకు పరిగెత్తాడు. అది సంపాదించుకోవాలని పరిగెత్తాడు. మరి ఏం సంపాదించుకున్నాడు? ఒక అన్యుని చంపినట్లుగా దేవుని బిడ్డను కూడా చంపేశాడు. మరణాన్ని సంపాదించుకున్నాడు. నెబుకద్నెజరు ఏమన్నాడు? ఆ రోజు సాయంకాలం ఆ రథమే తిరుగుతూ ఈ మహాపట్టణాన్ని, ఈ సువిశాలమైన మహాపట్టణము నా బలాధిక్యత వలన నేను కట్టినదే కాదా, నేను నిర్మాణం చేసినది కాదా అని తనలో తాను హెచ్చించుకున్నాడు. ప్రభుని గణపరచవలసినది తను తాను గణపరుచుకున్నాడు. ఆ సమయంలోనే ఆకాశం నుండి ఒక స్వరము వినిపించింది. ఏమని వినిపించింది? సర్వోన్నతుడైన దేవుడు మనుషుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దానిని అనుగ్రహింపనిశ్చయించినో వారికి అనుగ్రహించునని తెలుసుకునే వరకు నీవు 7 కాలములు అడవికి వెళ్ళి ఒక పశువులాగా గడ్డివై నీ ప్రజలు ఇప్పుడే నిన్ను తరిమేస్తారు. నువ్వు రథం మీద తిరిగి ఇంటికి వెళ్తావు కదా, ఇంటికి వెళ్ళేసరికి నీ ప్రజలు అక్కడ ఉంటారు. ఎందుకు? నిన్ను తరిమి వేయడానికి. దేవుడు నిన్ను ప్రేమించి నీకు రాజ్యమును, అధికారమును, ఘనతను నీకు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు నీకు అధికారమును, సంపదను, ఘనతను, ఐశ్వర్యమును ఇచ్చినటువంటి నీ దేవుని నువ్వు మహిమపరచకుండా నిన్ను నువ్వు మహిమపరచుకున్నావు కనుక ఓ నెబుకద్నెజరు నువ్వు అరణ్యమునకు వెళ్ళి పశువులాగా గడ్డి మేయమన్నాడు. కనుక మనము నమ్మకం ఉంచవలసినది కృప మీద నమ్మకం ఉంచాలా. దేని మీద? నేనైతే కృప మీద నమ్మకం ఉంచి ఉన్నాను. ఎవరు ఈ కృప? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12-13 వచనాలు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 12. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నవి, రాయబడిన ఒక నామము
ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. 16వ వచనం రాయబడుతుంది, ఆయనే ప్రభులకు ప్రభువును రాజులకు రాజును అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ప్రభులకు ప్రభువు రాజులకు రాజును అయి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-8 రాయబడుతుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 4వ వచనం రాయబడుతుంది, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణముగా మన మధ్యలో. ఆ వాక్యమే ఏ వాక్యమైతే ఉన్నదో, ఏ వాక్యమైతే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్నదో, ఏ వాక్యమైతే దేవుని యందు ఉన్నదో, ఏ వాక్యమైతే దేవుడి యందు ఉన్నదో, ఆ వాక్యమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ వాక్యమే కృప అయి ఉన్నాడు. కనుక ఆయన బిడ్డలందరూ కూడా ఆయన మీదనే నమ్మకం ఇచ్చాలి, ఆయననే నమ్ముకోవాలి. నేనైతే దేవుని యందు, నేనైతే కృప యందు నమ్మిక ఉంచున్నాను. మనము నమ్మకం ఉంచవలసినది, నమ్మకం ఉంచవలసినది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మీద ఎవరైతే అనుకుంటారో, ఆయన మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో, ఆయన వారితో కూడా ఉండి వారిని బలపరిచి స్థిరపరుస్తాడు. దావీదు అంటున్నాడు, నేనైతే కృప యందు నమ్మిక ఉంచున్నాను. ఎందుకు అంటున్నాడు దావీదు? ఎందుకు దావీదు కృప యందు నమ్మిక ఉంచున్నాను అన్నాడు? దావీదు బాలుడుగా ఉన్నప్పుడు, ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు, గొర్రెల మందలను కాచుకొనిచున్నప్పుడు ఒక సింహము వచ్చి ఆ గొర్రె పిల్లను తీసుకుని పోతూ ఉన్నప్పుడు బాలుడైనటువంటి దావీదు ఆ సింహమును చూసి భయపడకుండా కృపచేత నింపబడిన వాడై అభిషేకము పొందిన వాడై అక్కడ మేకపిల్లను చీల్చినట్లుగా వెళ్ళి ఆ యొక్క సింహాన్ని చంపి తన గొర్రెపిల్లను కాపాడుకున్నాడు. అందుకే అంటున్నాడు, నేను నా కృప యందు మాత్రమే నేను నమ్మకం ఉంచుతాను. నేను బాలుడిని, నేను చిన్నవాడిని అయినప్పటికీ సింహమును చంపగలిగినటువంటి శక్తి నాకు ఇచ్చాడు. మరొకసారి ఎలుగుబంటి వచ్చి నా యొక్క గొర్రెపిల్లను తీసుకుని వెళ్తున్నప్పుడు నేను బాలుడనే అయినప్పటికీ నా దేవుని కృప వలన ఆ ఎలుగుబంటును కూడా చంపి నా గొర్రెపిల్లను తిరిగి తెచ్చుకున్నాను. నేను బాలుడనే అయినప్పటికీ కూడా బలాఢ్యుడైనటువంటి గొలియాతును చంపడానికి నా దేవుడు నా కృప ఇచ్చాడు. కనుకనే నేను కృప మీద నమ్మకం ఉంచుతున్నాను. బాలుడనే నేను అయినప్పటికీ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నిన్ను స్థాపించడానికి దావీదు, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, దావీదు నీకు నా ప్రజలపై అధికారం ఇవ్వడానికి నేను నీకు దూరంగా ఉండను. నా ప్రజలను పరిపాలించమని సౌలును రాజుగా చేశాను. అయితే సౌలు నాకు ఇష్టానుసారముగా నడవలేదు, నేను చెప్పినట్లుగా నడవలేదు, నాకు ఇష్టమైన వానిగా నడవలేదు, నా హృదయానుసారముగా నడవలేదు, నన్ను వ్యతిరేకించాడు, తనకి ఇష్టమొచ్చినట్లుగా చేశాడు. గనుక నిన్ను స్థాపించటానికి, అతని సింహాసనం నుంచి తీసివేసి నిన్ను స్థాపించటానికి, నిన్ను రాజుగా చేయడానికి నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను అతను విడిచిపెట్టేశాను, భక్తిహీనుణ్ణి విడిచిపెట్టేశాను, దుర్మార్గపు ఆలోచనలు కలిగిన వాడిని విడిచిపెట్టేశాను. ప్రభువును నమ్ముకొని అభిషేకించబడి దేవుని నమ్ముకున్నాను చెప్పుకున్నా. నువ్వు విగ్రహారాధికుడవై యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు తోడుగా ఉంటాడు? దేవుడు కన్న పిశాచాల యొద్దకు వెళ్ళేవారని, సోదగాళ్ళని దేవుడు శపించాడు. నువ్వు రాజువై నిన్ను రాజుగా చేసినప్పుడు
నిన్ను రాజుగా చేసినప్పుడు నువ్వు కనిపిస్తాచార్య దగ్గరికి, నువ్వు సోదగాండ్ల దగ్గరికి, నువ్వు మంత్రములు చెల్లంగి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళావు కనుక వెళ్ళినటువంటి ఆ సౌల రాజ్యం నుంచి, రాజ్యాధికారం నుంచి తీసివేశారు. ప్రభువు నమ్ముకున్న మనందరము కూడా ప్రభువును మాత్రమే వెంబడించాలి. యజ్ఞాలు యాగాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. దేవుడు ఏం చేశాడు? సౌలుని మనందరికీ తెలుసు కదా. సౌలుని ఎందుకు దేవుడు విడిచిపెట్టేశాడు? దేవుడు చెప్పిన పని చేయలేదు, ఆజ్ఞను అతిక్రమించాడు. అమాలేకులందరినీ చంపేయమన్నాడు, కానీ చంపలేదు. తనకిష్టమైన వాటన్నిటినీ ఉంచుకున్నాడు. అదేమంటే ప్రభు మెచ్చుకోడు. ప్రభు కొరకే నేను ఉంచాను, దేవుని కొరకే ఉంచాను అన్నాడు. దేవుని కొరకు ఏది కావాలో దేవునికి తెలియదా? ఆయనకి తెలుసు కదా. ఆయన చెప్పినట్లే మనం చేయాలి. అది కష్టమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అది ఎంతటి ప్రమాదమైనా ప్రభు చెప్పినట్లే చేయాలి. కుడికి కానీ ఎడమకి కానీ మనము తిరగకూడదు. సౌలు తిరిగిపోయాడు. దేవుడు ఏం చేశాడు? సౌలుని విడిచిపెట్టేశాడు. మళ్ళా సౌలు ఎక్కడికి వెళ్ళాడు? కనిపిస్తాచార్యుల దగ్గరికి వెళ్ళాడు, సౌలు దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు అనేక మంది సోదగాండ్ల దగ్గరికి వెళ్తున్నారు, కనిపిస్తాచార్య దగ్గరికి వెళ్తున్నారు. భవిష్యత్తు తెరవడానికి, నీ భవిష్యత్తు జ్ఞానం ఇచ్చేవాడు, నీ భవిష్యత్తును రాసినవాడు నీ దేవుడైనటువంటి యేసయ్య ప్రభు. ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? ఆయన దగ్గరకు నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? నీ పాపము, నీ అతిక్రమములు, నీ పాపములు ఆయనకి నీకు అడ్డుగా ఉన్నవి కనుక నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. నీ అపరిశుద్ధత, నీ అపవిత్రత దేవుని దగ్గరికి వెళ్ళడానికి నిన్ను దూరపరుస్తుంది, లాగేస్తుంది. నువ్వు ఎలా వెళ్తావు? నువ్వు వచ్చేసావు కదా, నువ్వు ఇచ్చేసావు కదా, నువ్వు ఎలా వెళ్తావు? ఆయన దగ్గరికి నిన్ను వెళ్ళనివ్వడం లేదు. కనుక యాగాల దగ్గరికి, యజ్ఞాల దగ్గరికి, జ్యోతిష్కని చెప్పే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి హోమాలు చేసుకున్నంత మాత్రమున దేవుడు నీకు దగ్గరగా ఉండడు. ఆయనను విడిచిపెట్టేస్తాడు. ప్రతి క్రైస్తవుడు కూడా గమనించవలసింది ఇదే. మన కష్టం కలిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనకు అవసరమైనప్పుడు, మనకు వ్యాధి కలిగినప్పుడు మనం వెళ్ళవలసింది మన దేవుడైనటువంటి యేసయ్య దగ్గర. ఆయన దగ్గరికి మాత్రమే మనం వెళ్ళాలి. అంతేగాని వేరే వాళ్ళ దగ్గరికి మనము వెళ్ళకూడదు. అందుకే దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు, నేను సౌలుని విడిచిపెట్టాను, నేను రాజుగా చేయటానికి నేను నీకు దగ్గరగా ఉంటాను, నేను నీతో ఉంటాను, నీకు తోడై ఉంటాను. అందుకే దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృప యందు నమ్మక. ఆ కృప మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో దేవుడు వారికి మాత్రమే తోడుగా ఉంటాడు. చదవండి, దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 31:7. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించుచున్నాను. దేవా యేసయ్యా, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధలను కనిపెట్టి ఉన్నావు. నాకు వచ్చిన బాధ ఏంటో, నాకు వచ్చిన కష్టం ఏంటో, నేను ఎందుకు కన్నీరు కారుస్తున్నానో, నేను ఎందుకు బాధపడుతున్నానో నువ్వు చూస్తున్నావు. నా బాధ మీద నువ్వు దృష్టించావు, నా ప్రాణ బాధను నువ్వు కనిపెట్టి ఉన్నావు, కనిపెట్టి వాటిని తీసివేసావు. కనుక నేను నీ కృపను బట్టి ఆనందభరితుడనై సంతోషిస్తున్నాను. దావీదు అరణ్యములలో గుండా పరిగెత్తాడు, అరణ్యములలో తలదాచుకున్నాడు. మండ్ల తుప్పలు, గచ్చపదలు, కొండలు, లోయలు, అగాధములు, మెట్టలు, పల్లములలో, అరణ్యములలో, కీకారణ్యములలో, గుహలలో దాక్కున్నాడు. రాజుకు భయపడిపోయి రాజు తరుగుతూ ఉన్నాడు. ఒకటి కంసు పెట్టిన తరిమినట్టుగా రాజు తరుగుతూ ఉంటే, సౌలు తరుగుతూ ఉంటే దావీదు పరిగెత్తుతూ ఉన్నారు, పారిపోతూ ఉన్నాడు. ఇక్కడ అక్కడ ఎక్కడ కొండలు అరణ్యంలో గుండా పారిపోతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు. ప్రాణ భయంతో ప్రాణం అరచేతిలో పెట్టుకొని భయపడుతూ జీవిస్తూ ఉంటే కృప అంటుంది, దావీదు నాయనా నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కదా. అరణ్యంలో ఉన్నప్పుడు తోడై ఉన్నాడు, కొండ గోరలో ఉన్నప్పుడు తోడై ఉన్నాడు, సౌలు యుద్ధానికి వచ్చినప్పుడు తోడై ఉన్నాడు కనుక దావీదు అంటున్నాడు, నేను మీ యందు నమ్మిక ఇచ్చి. ప్రభు నన్ను మాత్రమే మనము నమ్మిక ఇచ్చాం.
మన కష్టం కలిగిందా కదా అని అక్కడికి పరిగెత్తుకోండి. దావీదు విడిచిపెట్టలేదు ప్రభు, తన కష్ట సమయంలో విడిచిపెట్టలేదు, తన బాధలో విడిచిపెట్టలేదు, తన సంతోషంలో విడిచిపెట్టలేదు, తనకు సింహాసనం మీద కూర్చుండబెట్టినా విడిచిపెట్టలేదు. ప్రభు మనల్ని ఆశీర్వదించిన కొలదే, ప్రభు మనల్ని ఆశీర్వదించిన కొలదే ప్రభువునందు మనము బహుభయభక్తులు కలిగి జీవించాలి. ప్రభువునందు ఇంకా 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 భయభక్తులు కలిగి మనం జీవించాలి. ప్రభువునందు ఇంకా ఇంకా నమ్మకం ఉంచాలి. ఆయన మనం ఆశీర్వదించే కొలది మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసం ప్రభువులో స్థిరపరచబడాలి. యెషయా ప్రవక్త అంటున్నాడు 54వ అధ్యాయం 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరెళ్ళినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైనటువంటి నా నిబంధన తొలగిపోదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరెళ్ళినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన. ఎంత గొప్ప ధన్యత దేవుడు దావీదుకి ఇచ్చాడు. దావీదు పర్వతములు తొలగిపోయిన, అంటే పర్వతములు అంత పెద్ద పెద్ద సమస్యలు మనను ఆవరించిన, మెట్టలు తత్తరిల్లిపోయిన, భూకంపాలు వచ్చినా కూడా నేను నిన్ను విడిచిపోను, నువ్వు భయపడొద్దు. ఇస్తారా? ఆయన కృప యందు మనం నమ్మకం ఉంచితే ఎన్నో శ్రమలు వస్తాయి మనకి. మనం దేవుని బిడ్డలము కనుక అందరికీ మనము అలసే, అందరూ మన హీనంగా చూస్తారు, అందరూ మనల్ని హీనంగా చూస్తారు, అవమానిస్తారు, నిందిస్తారు, నేరాలు మోపుతారు. అయినప్పటికీ మన దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండి ఎక్కడైతే మనం అవమానాలు పొందుతున్నామో అక్కడనే దేవుడు మనల్ని కనపరుస్తున్నాడు. కనుక ఆయన యందు మాత్రమే మనము నమ్మకించాలి. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాం ఏం చేస్తున్నాడు? వృద్ధాప్యములో పుట్టినటువంటి తన కుమారుడైనటువంటి ఇస్సాకుతో సమయమంతా గడుపుతున్నాడు. 99 సంవత్సరాలు 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముని ప్రేమించి కుమారుని ఇచ్చి తన స్వాస్థాన్ని అనుగ్రహిస్తే, ఆ స్వాస్థాన్ని చూసుకొని స్వాస్థాన్ని ప్రేమిస్తూ సమయాన్ని మర్చిపోయి దేవునిలో గడపడం తగ్గించేసి అప్పుడు దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఏమని పరిశోధించాడు? అబ్రహామా అని ఎప్పుడైతే దేవుడు అన్నాడో, అబ్రహాం ఏం చేశాడు? చిత్తము ప్రభా. అటువంటి తీర్మానం అనుకుందాం. అది నమ్మకం, విశ్వాసం అండి. ఎదుటి వ్యక్తి ఇప్పుడు ఎవరైనా అనలేదన్నా, బ్రదర్ డేవిడ్ రాజు గారు, మాస్టర్ గారు, అయ్యగారు అన్నాం అనుకో, ఏంటి బ్రదర్ అన్నారు వెంటనే నేను. అంతేగాని ఏమనడానికి వచ్చాడు, అప్పు అడుగుతాడేమో, ఏదో సహాయం అడుగుతాడేమో, దేనికి వచ్చాడు ఏంటి అనే ఆలోచన నాకు రాకూడదు. ప్రభువునందు నమ్మకం ఉంచిన ఏ సేవకుడు కూడా అలాగా ఆలోచించకూడదు. విశ్వాసులు కూడా అలా ఆలోచించారు. అయ్యగారు ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేస్తుంటారు అబ్బా, ఏమైనా అడుగుతారేమో, ఏమైనా నివాసం వస్తుందేమో అని ఆలోచించకండి. ఆ ఆలోచన మీ మనసులో రాకూడదు. సేవకుడు ఏమడిగినా మిమ్మల్ని మీ క్షేమమనే అడుగుతాడు. ఎలాగా ఉన్నారు, ఏంటి, అందరు బాగున్నారా, ఏమైనా ప్రార్థన అవసరం ఉందా, ఏంటి మధ్య కనిపించట్లేదు, ఈ మధ్య ఫోన్ చేయట్లేదు అని మీ క్షేమమని కోరి మీ పక్షముగా ప్రభుకి జ్ఞాపన చేయడానికి మాత్రమే అడుగుతాను నేను. మీరు దేని నిమిత్తము నాకు ఫోన్ చేసినా, నన్ను అడిగినా నేను అందరిలాగా ఆలోచించు. ప్రార్థన అవసరం కొరకే అడుగుతున్నాను. మీరు దేని కొరకు అడిగినా కూడా మా మనస్సులో ప్రభుని మహిమపరచడానికి మాత్రమే అడుగుతున్నారని ఆలోచించు. అబ్రహాం అంటున్నాడు, ఎప్పుడైతే అబ్రహామా అనగానే చెప్తాం ప్రభా, అది ఎంత కష్టమైనా, అది ఎంత బాధ అయినా, అబ్రహామా ఇప్పుడు చనిపోతాను, నువ్వు చనిపోవాలంటే చిత్తం ప్రభా, చచ్చిపోతాను. మరి ప్రభు ఏది అడుగుతాడో అబ్రహాము తెలియదు కదా. అయినప్పటికీ
అది ఎంతటి విలువైనప్పటికీ ఈవెన్ ప్రాణమైనా సరే ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డప్పుడే ఆ మాట అనగా చిత్తము ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఏమన్నా అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములో నేను చూపించినటువంటి ఒక పర్వతం మీద దహనబలిగా నాకు అర్పించు అన్నాడు. నీవు ప్రేమిస్తున్నావు కదా, ఒక్కడైనా నీ కుమారుని ఎలాగా ప్రేమిస్తున్నావు? నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు. దినానికి ప్రతిదినము 3 సార్లు ప్రార్థన చేసే నీవు, దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేటువంటి నువ్వు ఇప్పుడు 3 సార్లు చేయట్లా. ఎందుకు చేయట్లేదు? ఆ కుమారుని చూసుకొని కుమారునికే నీ సమయం అంతా వెచ్చిస్తూ ఇప్పుడు ఒకసారి చేస్తున్నావు. మిగతా 2 సార్లు చేయడానికి నీకు సమయము లేదు. ఎందుకు లేదు? ఆ సమయాన్ని నీ కుమారునికి నువ్వు ఇచ్చేసావు. అతనితో గడుపుతున్నావు, అతను చూస్తున్నావు, సంతోషిస్తున్నావు. నన్ను ఒకసారి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అందుకని నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి ఒక అన్య దేశంలో, మోరియా దేశంలో నేను చూపించే పర్వతం మీద నువ్వు నాకు దహనబలిగా అర్పించు అన్నాడు. వెంటనే అబ్రహాం ఏం చేశాడు? ఎవరిని కన్సల్టేషన్ చేయలేదు. వారికి చెప్పలేదు, సేవకులకు ఎవరికి చెప్పలేదు, ఎలియాజరుకి చెప్పలేదు. ఎవరికి చెప్పకుండా గాడిని గంత కట్టి 2 పనివాళ్ళను తీసుకొని ఇస్సాకును తీసుకొని తాను 9 కలిసి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. 3 రోజులు ప్రయాణం చేశారు. 3 రోజులు ప్రయాణం చేసి అక్కడ వెళ్ళిన తర్వాత అబ్రహాం అంటున్నాడు సేవకులతో, మీరు ఇక్కడే ఉండండి, పనివారితో మీరు ఇక్కడే ఉండండి, నేనును నా కుమారుడును ఆ యొక్క పర్వతమునకు వెళ్ళి మా పని చూసుకుని క్షేమంగా మేము వస్తాము. చూడండి నమ్మకం, ఎంత నమ్మకం అబ్రహాముకు ఉన్నంత నమ్మకం. దేవుడు అన్నాడు, అబ్రహామా నీ కుమారుడు నాకు బలిగా అర్పించు. అబ్రహాం ఏమంటున్నాడు? నేను వెళ్తాను, నేను మళ్ళా మేమిద్దరం మళ్ళా తిరిగి వస్తాం. ఇద్దరము వెళ్తాము, ఇద్దరము వస్తాం. దేవుడు ఏమన్నాడు? మీరు ఇద్దరుగా రండి పర్వతం మీదకి, తిరిగి వెళ్ళేటప్పుడు ఒకరే వెళ్ళాలి. కానీ అబ్రహాం అన్నాడు, ఆ సేవకు పని వాళ్ళతో ఇద్దరం వెళ్తాము, ఇద్దరం తిరిగి వస్తాం. కుమారుడు అంటున్నాడు, తండ్రి అన్నీ ఉన్నాయి, గంటలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, అన్నీ ఉన్నది, కానీ బలి అర్పించడానికి దానికి ఏది బలి ఏది? అబ్రహాం ఏమన్నాడు? దేవుడే చూస్తాడు. ఎంత బాధ ఉంటుందండి. కొడుకుని వదకు తీసుకెళ్ళిపోతున్నాడు. వదకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్లలాగా ఇస్సాకు మౌనంగా తండ్రిని అనుసరిస్తూ వెళ్తున్నాడు. దేనికి వెళ్తున్నాడు తెలియదు, ఇస్సాకుకు తెలియదు, కుమారుడికి తెలియదు దేనికి వెళ్తున్నాడు. కానీ తండ్రి అబ్రహాంకి తెలుసు. అబ్రహాం మనసులో ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత కన్నీరు ఉంటుంది. వాటన్నింటినీ తనలోనే ఉంచుకొని వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటి దేవుని యందు నమ్మకం. ఇవన్నీ ఉంటాయి, అయినప్పటికీ వీటిని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని యందు మాత్రమే నమ్మకించాడో అబ్రహాం యొక్క విశ్వాసం అనే దేవుడు చూస్తాడు. ఒక్క కుమారుని 2 చేతులు కట్టి 2 కాళ్ళు కట్టి ఆ కుమారుని ఎత్తి ఆ బలపీఠం మీద పరుండబెట్టినప్పుడు ఇస్సాకేమి తెలియనివాడు కాదు, ఇస్సాకు బాలుడే కాదు, ఇస్సాకు వయసు కలిగిన వాడే. ఏం జరగబోతుంది, ఎందుకు తండ్రి 2 కాళ్ళు కట్టేశారు, 2 చేతులు కట్టేసి ఆ యొక్క బలిపీఠం మీద పరుండబెట్టి కత్తి తీసుకున్నాడో ఇస్సాకు తెలియదా? తెలుసు. అయినప్పటికీ మనం గ్రహించవలసింది ఏంటంటే, అయినప్పటికీ ఇక్కడ ప్రభు మనతో మాట్లాడేది తండ్రి మాటకు ఇస్సాకు విధేయుడై ఉన్నాడు.
తండ్రికి ఎదురు చెప్పలేదు. నువ్వెందుకు నా కాలు కట్టేసావు, నువ్వెందుకు నా చేతులు కట్టేసావు, నువ్వెందుకు నన్ను చంపబోతున్నావు, ఇప్పుడు ఎందుకు కత్తి పైకి ఎత్తున్నావు అని ఇస్సాకు మరి మాట్లాడలేదు. తండ్రి మాటకు అలా మౌనముగా దేవుడు అబ్రహాము విశ్వాసమును చూశాడు. అంతకంటే మరి ఇంకో విశ్వాసం అయినటువంటి ఇస్సాకును చూశాడు. ఇందును బట్టి దేవుడు ఎప్పుడైతే అబ్రహాము కత్తి పైకెత్తాడో ఆకాశం నుంచి దేవదూత అంటుంది, అబ్రహామా నీ కత్తి మీ చిన్నవాని మీద నువ్వు వేయద్దు. వేయిస్తారా? మరణములో నుంచి మనం విడిపింపబడాలి అంటే, మరణములో నుంచి జీవములోనికి నడిపించబడాలి అంటే అబ్రహాము ఇస్సాకులకు ఉన్నంత విశ్వాసం మనకి ఉండాలి. ఈ లోకాన్ని జయించాలంటే, లోకాశను మనం జయించాలంటే అబ్రహాము ఇస్సాకులకు ఉన్నంత విశ్వాసం మనకి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని తరతరముల వరకు కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా ఇందును బట్టి నీవు దేవుని యందు భయభక్తులు గలవాడు అని నేను రూఢిగా ఉన్నాను కనుక నీవు నీ సంతానము ఆకాశమందల నక్షత్రాల వలన భూమి మీద నిష్కరేణుల వలె విస్తరింపజేస్తాను. 18వ వచనం చదవండి. 22వ అధ్యాయము ఆదికాండం 18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అబ్రహాము పొందుకున్నటువంటి దీవెనలు, పరలోక సంబంధమైన దీవెనలు, ఆకాశమందల నక్షత్రములు అంటే పరలోక సంబంధమైనటువంటి దీవెనలు, ఇస్కరీయుల వంటి దీవెనలు అంటే భూలోక సంబంధమైనటువంటి దీవెనలు, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు, శరీర సంబంధమైనటువంటి దీవెనలు. ఈ 2 దీవెనలు మనము సమృద్ధిగా పొందుకోవాలి అంటే మనము, మన కుటుంబము, మన బిడ్డలు నిత్యము తరతరముల వరకు కూడా దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే అబ్రహాము ఇస్సాకులకు ఉన్నటువంటి విశ్వాసం మనకి ఉండాలి. కష్టం వచ్చినా ఉండాలి, భూకంపం వచ్చినా కూడా ప్రభుని విడిచిపెట్టకూడదు. ఎంత భయంకరమైనటువంటి శోధనలు వచ్చినా కూడా మనము భయపడకూడదు. ప్రభు మీద మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఆయన మాత్రమే, ప్రభుకు మాత్రమే మనం విజ్ఞాపన చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాం. ఆ కృప మాత్రమే మనల్ని ఆశీర్వదిస్తాం. కృప మీద మాత్రమే మనం నమ్మకం ఉంచాం. అక్కడ మార్క్స్ 5వ అధ్యాయం రాయబడుతుంది. ఆ రక్తస్రావం గల స్త్రీ లోకంలో ఉన్న వారందరి మీద ఆధారపడి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది. వెళ్తే వాళ్ళందరూ ఏం చేశారు? ఈవిడ దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకున్నారు. ఈవిడ దగ్గర ఉన్న డబ్బు అంతా తీసుకొని ఏవో మంత్రాలు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏదో ఇంజక్షన్ చేశాడు. ఎన్ని చేసినా కూడా ఆమె యొక్క రక్తస్రావం అనేటువంటి వ్యాధి స్వస్థత కలగలేదు. మరి ఏం చేసినావిడ? యేసుని గురించి విన్నది. వీడు ఏమనుకున్నది? ఆయన వస్త్రపు చెంగు మాత్రమే నేను ముడితే బాగుపడతాను. నేను బాగుపడాలంటే నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే నేను బాగుపడతానని ఆయన మీద నమ్మిక ఉంచింది. ఆయన మాత్రమే నమ్మి ఇప్పటి వరకు లోకస్తులు అందరినీ నమ్మింది. తన ఇంట్లో వాళ్ళందరినీ నమ్మింది. తల్లిదండ్రులను నమ్మింది, అత్తమామలను నమ్మింది, సహోదరులను నమ్మింది, స్నేహితులను నమ్మింది, అందరూ నమ్మింది. అందరూ ఆడుకున్నదంతా దోచుకుని వెళ్ళిపోయారు. చివరికి ఏమీ లేదు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ మంచం మీద ఒక్కటే ఏమీ చేయలేని సహాయ పరిస్థితిలో ఎప్పుడైతే యేసును గూర్చి విన్నాదో, ప్రభువును గూర్చి విన్నాదో, ఆయనే స్వస్థపరిచేటువంటి దేవుడిని విన్నాదో, వెంటనే ఆమెకు శక్తి వచ్చింది. వెంటనే బలం పొందుకొని అప్పటి వరకు నీరసంగా బలహీనముగా ఉన్నటువంటి ఆమె శరీరములో నూతనమైనటువంటి శక్తి పొందుకొని ఆమె దిగ్గున లేచి ఎవరినైతే నమ్ముకోవాలనుకుందో ఆయన దగ్గరికి ఆవిడ. లోకములో ఉన్న వారు నమ్ముకున్నంత కాలము ఆమె బాగుపడలేదు. మనము, మన కుటుంబాలు,
మన కుటుంబాలు, మనము, మన స్నేహితులు, మన అయిన వారు, చుట్టాలు, బంధువులు బాగుపడాలంటే ప్రభు మీద మాత్రమే ఆయన నమ్మకం ఉంచాలి. ఆయన కృప మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. ఆయన మీద నమ్మకం ఉంచకుండా వీళ్ళందరి మీద నమ్మకం ఉంచితే మనం బాగుపడం. మనం ఏమవుతాం? మనం నాశనం అయిపోతాం. కుటుంబాలు పతనమైపోతాయి. అందుకే ప్రభుని విడిచిపెట్టేసి లోకస్తులు నమ్ముకున్నంత కాలం కూడా మన కుటుంబాలు ఆశీర్వాదపడవు, అభివృద్ధి చెందవు. అవి దినదినము కూడా క్షీణించిపోతాయి. మన దగ్గర ఉన్న డబ్బంతా కూడా అలా పోతానే ఉంటుంది. ఎక్కడ పోతుందో తెలియదు, ఉండదు. చినిగిపోయిన సంచులు వేసినటువంటి నాణ్యాలలాగా ఉంటారు. చినిగిపోయిన సంచులు ఎంత డబ్బు వేస్తే సంచులు ఉంటుంది, అది ఉండదు. హోల్ ఉన్నటువంటి పాత్రలో నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు అందులో నిల్వ ఉంటాయా? ఉండవు, మొత్తం పోతాయి. అలానే మనం అన్నీ కూడా తరిగిపోతాయి. కానీ ఆ కృపైన నమ్మిక ఉంచితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే ఆ రక్తస్రావ కలిగినటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి పరుగున వెళ్ళి ఆయన వస్త్రం మాత్రం నేను ముడితే బాగుపడతాను అనుకొని ఆ వస్త్రమును ముట్టుకోవడానికి ఆమె ఎంత ప్రయత్నం చేసి ఉంటారు, ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత బాధ అనుభవించి ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన చుట్టూ అనేక వేల మంది ప్రజలు ఉన్నారు. ఆయన ఎక్కడో వారి మధ్యలో ఉన్నాడు. ఈవిడ ఓపిక లేదు, నడిచే ఓపిక లేదు, పరిగెత్తే ఓపిక లేదు, మనుషులు నెట్టి వేసే ఓపిక లేదు. ఎలాగా వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళింది? ఆమె యొక్క ఆశయము, ఆమె యొక్క దృక్పథం ఏంటంటే, నేను ఏ విధము చేతనైనా ఆయన వస్త్రము చెంగును నేను ముట్టుకుంటేనే నాకు స్వస్థత కనుక నేను ఆయన ముట్టుకోవాలి. నా ప్రాణం పోయినా పర్లేదు, ఎన్ని దెబ్బలు తగిలినా పర్లేదు, ఆయన వస్త్రాన్ని నేను ముట్టుకోవాలి. ఆమె టార్గెట్ అది, గురి అది. మన గురి కూడా అలానే. మనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎంత వేదన కలిగిన, అవమానమైన, దుఃఖమైన, ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. ఎలాగ వెళ్ళిందో కానీ మొత్తానికి వెళ్ళి ఎప్పుడైతే ఆయన వస్త్రం వచ్చి ముట్టుకుందో దేవుడు అద్భుతంగా స్వస్థత. వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే కట్టింది అంత రక్తధార. ఇవాళ రేపు ఎల్లుండి వారం 10 రోజుల తర్వాత అప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అటువంటి విశ్వాసం మనకు కావాలి. అన్ని చూపించేటువంటి విశ్వాసం కాదు. నిజమైనటువంటి దేవుని బిడ్డలమైన మనము ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎటువంటి విశ్వాసం కలిగిందో అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని బాగుగా ఆశీర్వదిస్తాడు. ఆయన మాత్రమే మనం నమ్మిక ఉంచాలి. ఒకసారి యేసు ప్రభు శిష్యులతో కలిసి తూరు సీదోను ప్రాంతములకు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన శిష్యులతో వెళ్ళిపోతూ ఉంటే కనాను స్త్రీ, ఒక స్త్రీ ప్రభుని వెంబడిస్తూ ఉంది. ఏమని వెంబడిస్తుంది? దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని ప్రభుని వెంబడిస్తూ ఉంది. ప్రభు వినిపించుకోవట్లేదు. ఆవిడ ప్రభుని విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? ఎందుకు దావీదు కుమారుడా నన్ను కరుణించమంటుంది? ఆమె యొక్క కుమార్తె దయ్యము పట్టి ఇంట్లో మంచం మీద పడుకుంది. చాలా మంది దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది దగ్గరికి వెళ్తారు కొందరు. దేనికి వెళ్తారు? అప్పు కొరకు వెళ్తారు. మీరు అప్పిస్తారా? 2 రూపాయల వడ్డీ అయినా పర్లేదు, 3 రూపాయల వడ్డీ అయినా పర్లేదు, చాలా అర్జెంట్ 5 రూపాయల వడ్డీ అయినా పర్లేదు, 4 రోజులు ఇస్తాము, 15 రోజులు ఇస్తాము, 2 నెలలు ఇస్తాము, 6 నెలలు ఇస్తామని అప్పుల కొరకు పరిగెత్తారు. వాళ్ళ దగ్గరికి. కానీ ఈ స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చింది? ప్రభు దగ్గరకు వచ్చింది. మన అవసరాలకు మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన తూర్పుడు మన ఉత్తర దక్షిణ దిక్కులను ప్రేరేపించి ఆయనే మనల్ని తోడుకొని తీసుకొని వస్తాం. ఎవరినో ప్రేమిస్తాం.
ఎవరినో పంపిస్తారు, ఎవరినో ప్రేరేపించి పంపిస్తారు మన దగ్గరకు వచ్చి ఆ డబ్బు మన డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఈ డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి, అవసరానికి మీరు మళ్ళీ మాకు తిరిగి ఇవ్వనక్కర్లేదు. నా ప్రభు నాతో మాట్లాడారు, మీరు ఇబ్బందులు ఉన్నారని, అవసరంలో ఉన్నారని, మీరు ఆకలితో ఉన్నారని ప్రభు నాతో మాట్లాడారు. మీరు మీ పిల్లలు ఎన్నో దినాల నుంచి భోజనం చేయకుండా వస్తువులు ఉన్నారని దేవుడు నాతో మాట్లాడారు. ఇవి తీసుకొని మీ దగ్గర ఉంచండి, అలా మీరు మాకు ఇవ్వక్కర్లేదు, ప్రభు పంపిస్తారు. ఈ లోకంలో వాళ్ళు ఇస్తే వడ్డీల మీద వడ్డీలు వేసి ఇస్తారు. కనుక ఎవరి మీద మనం నమ్మకం ఉంచాలా? ఎవరి మీద నమ్మకం ఉంచాలా? ప్రభు మీద నమ్మకం ఉంచాలి. అందుకే ఈ కనాను స్త్రీ ఇవి ప్రభు నమ్ముకోలేదు, కానీ ప్రభు మాత్రమే స్వస్థపరచగలడు అని నమ్మింది. నమ్మి దావీదు కుమారుడు కన్నుతని కేకలు వేస్తుంటే శిష్యులు అంటున్నారు, ప్రభువా ఏంటి ఈవిడ కేకలు వేస్తుంది, ఈవిడ చూడు అన్నారు. ప్రభు చూడలేదైతే ప్రభు ఆయన చూస్తాడు. 7 నేత్రములు కలిగిన వాడు సకల లోకములను దృష్టించుచున్న వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇజ్రాయేలును కాపాడు కొనగడు ఎదురుకోడు. కానీ శిష్యులు ఏమన్నారు? ఏమని గురించి చూడు ప్రభు అని రికమెండేషన్ చేశారు. ఇప్పుడు చాలా మంది అలానే రికమెండేషన్ చేస్తారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. మరి ముఖ్యంగా ఈ కనాను స్త్రీ ఈవిడ ఇజ్రాయేలీయురాలు కాదు. ఈవిడ స్వస్థపరచడానికి, ఈవిడ బిడ్డను స్వస్థపరచడానికి నా తండ్రి నన్ను పంపించలేదు. ఎవరైతే నా దేవుని ప్రజలైన నశించిపోతున్నారో ఆ నశించిపోతున్న వారిని జీవులను నడిపించడానికే నా తండ్రి నన్ను పంపించాడు అని చెప్పి అప్పుడు ఏమన్నది ఆమె? ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగి ప్రభుని కూడా మనం అలానే అడగాలి. ఆ కనాను స్త్రీ దేవుడు ప్రభు నేను నీ కొరకు రాలేదు, నేను నిన్ను స్వస్థపరచను అని అంటే ఆమె వెళ్ళిపోలేదు. అయినప్పటికీ ఆమె ఏం చేసింది? ఆయనకు మొక్కి నాకు సహాయం చేయి. ఎంతగా తగ్గించుకుందో చూడండి, ఎంతగా డౌన్ టు ఎర్త్, ఎంతగా తగ్గించుకుందో చూడండి. తగ్గించుకు నాకు సహాయం చేయమని అడిగింది. ఇంకా ప్రభు ఆమెని పరీక్షిస్తూ ఉన్నాడు. చదువు తర్వాత ఏమన్నాడు ప్రభు? అప్పుడు ఆయన పిల్లల రొట్టె తీసుకొని ఒక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాను. చాలు ఏమని చెప్పింది ఆ కనాను స్త్రీ? ప్రభు ఏమన్నాడు కనాను స్త్రీతో? పిల్లల రొట్టె తీసుకొని ఒక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అంటే పిల్లలు ఎవరు? దేవుని పిల్లలు ఎవరు అంటున్నాడు ప్రభు? ఇప్పుడు ఇజ్రాయేలీయులే దేవుని పిల్లలు. ఎవరైతే ప్రభుని వెంబడిస్తున్నారో వారే దేవుని యొక్క బిడ్డలు. మనం అందరము కూడా ఆయన కుమార్తెలమై ఉన్నాం. ఆయన ఆశీర్వాదములు, దీవెనలు ఎవరికి ఇస్తానంటున్నాడు? నా పిల్లలకే ఇస్తానంటున్నాడు. మనకే ఇస్తాడు ఆయన దీవెనల ఆశీర్వాదములు. వాళ్ళకి నేను ఇవ్వను అన్నాడు. అయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఆయనకు మొక్కి సాష్టాంగపడి ప్రభువా నాకు సహాయం చేయమన్నప్పుడు మళ్ళా ప్రభు అంటున్నాడు పిల్లల రొట్టె తీసుకుని ఒక్క పిల్లలకు నేను. అప్పుడు ఆమె ఉన్నది నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల మీద నుండి కింద పడి మొక్కలను తినరు కదా. ఇంకా అంతకుముందు ఏం చేసింది? ఆయన కాళ్ళ మీద పడి మొక్కి సహాయం చేయమంది. ఇప్పుడు ప్రభు అంటే మళ్ళా ఏముంటుంది? ఇప్పుడు ఆ బల్ల మీద పడిపోయేటువంటి బల్ల మీద నుండి కింద పడుతున్న రొట్టె ముక్కలు కూడా అవి తింటాయి కదా. కుక్క అంటే నువ్వు కుక్క కంటే హీనురాలివి అని దేవుడు అంటే ఆమంటుంది అవును ప్రభా నేను కుక్కనే,
నేను కుక్కనే, అయినా నాకు నువ్వు సహాయము చేయాలి. అంటే ఆమె ఎంత బాధలో, ఎంత ఆతంతో ప్రభుని విజ్ఞాపన చేస్తుంది చూడండి. ఎంత కన్నీటితో ప్రభుకి విజ్ఞాపన చేస్తుంది చూడండి. నువ్వు కాదు పోవన్నా, నెట్టి వేసిన, త్రోసి వేసిన, నేను నీకు సహాయం చేయను అన్నా ఆమె విడిచిపెట్టడం లేదు. ఎందుకు? తన కుమార్తె దెయ్యము పట్టి మంచం మీద పడి ఉంది. తన కుమార్తెకు స్వస్థత కావాలి, తన జీవితానికి వెలుగు కావాలి. ఇప్పటి వరకు ఆమె యొక్క జీవితం చీకటిలో ఉంది, అంధకారంలో ఉంది, సమస్యతో ఉంది, బాధతో ఉంది, కృంగిపోతూ ఉంది. ప్రతిరోజు తన కూతురు తన ఎదురుపడుతున్నటువంటి ఆ వేదన, ఆ యొక్క దయ్యం పెట్టేటువంటి ఆ బాధను చూసి విసిగిపోయి ప్రాణం పైన పడలేదు. ఈ సమయంలో ఈయనగా నేను విడిచిపెడితే నా కుమార్తె స్వస్థ పడదు కనుక ఏ విధము చేత నేను అవసరమైతే ప్రభు ప్రాణం అడిగితే ప్రాణం కూడా ఇచ్చేస్తాను. ఆ విధంగా ఆయన బతి మారినప్పుడు అప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసము గొప్పది. చెప్పండి అందరూ. నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే కోరినట్టే అవుతుందమ్మా. ఎందుకు అవుతుంది? నీ విశ్వాసము గొప్పది కనుక. మన విశ్వాసం ఎలాగా ఉండాలా? మన విశ్వాసం గొప్పదైతే నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. నీ విశ్వాసం గొప్పది కాకపోతే నువ్వు కోరుకున్నవన్నీ నీకు ఎవడో కొన్ని ఇస్తాడు. నీ కోరుకున్నవన్నీ నీకు కావాలంటే మన దగ్గర కోరుకోమంటే మన దగ్గర ఎన్ని ఉంటాయి? చాంతాడంత పొడుగునంటే జ్ఞాపకం కదా. అవన్నీ కావాలి, నీకు అవసరమే. అవన్నీ కావాలి అంటే మనం ఏం చేయాలంటే, మన విశ్వాసం ఎలా ఉండాలంటే గొప్ప విశ్వాసము కలిగి ఉండాలి. ఆ సమయంలోనే ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తెకు అద్భుతమైన స్వస్థత కలిగను అని అక్కడ రాయాలి. అటువంటి అద్భుతమైన స్వస్థత మన కుటుంబాలు కలగాలి అంటే ఆ కనాను స్త్రీ ఏ విధముగా తను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర గోజాడి అడిగిందో ఆ విధముగా మనం ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచాలి. దావీదు అన్నాడు, నేనైతే కృపయందు నమ్మకం ఇచ్చాను. కృపయందు మనం నమ్మకం ఇచ్చినప్పుడు దేవుడు మనకు కావలసిన అన్ని కూడా తీరుస్తాడు. బైబిల్ రాయబడుతుంది 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం రాయబడుతుంది. యెహోవా దయాళుడు, నిరంతరము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండను. మన దేవుడు యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన అత్యంత కృపయు కనికరమును జాలియు దయా కలిగిన దేవుడై ఉండి, దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉండి, తాను చేయాలనుదేశించినటువంటి కీడును మన ఎడల చేయకుండా పశ్చాత్తాపముతో అనుదినము అనుక్షణము కూడా మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడు. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో, శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలాగా ప్రేమిస్తున్నాడు ప్రభు? ఎలాగా ప్రేమిస్తున్నాడు వాళ్ళని? శాశ్వతమైన కృపతో ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైనటువంటి కృపతో ప్రభువు చేత మనం ప్రేమింపబడాలి అంటే దావీదుని గురించి ప్రభు చెప్తున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. మనము కూడా ప్రభుకి ఇష్టానుసారముగా మనం చేస్తే, ఆయన కృపయంలో నమ్మకించితే ఆయన మనల్ని శాశ్వతమైనటువంటి కృపలో మనల్ని భద్రపరుస్తాడు. ఆయన శాశ్వతమైనటువంటి కృప మనకి తోడుగా ఉంచుతాడు. ఆ కృప మాత్రమే మనము నమ్మకించాలి. అటువంటి నమ్మకం, విశ్వాసము ప్రభు మీ అందరికీ అనుగ్రహించునుగాక. వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. కరుణించండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు మా ప్రభు, ఆశ్చర్యకరుడు, అద్భుతమైన చేయి దేవుడు నాయన. అల్పలం అయోగ్యులమైనటువంటి మమ్మల్ని ప్రేమించి విదాస ముఖాంతం నుండి మీరు మాట్లాడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు నాయన.
విన్న వాక్యమును మేమందరం మా హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారం జీవించడానికి కృప దయచేయండి. మా పితరుడైనటువంటి దావీదు, నేనైతే నీ కృప యందు నమ్మకం ఇచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు ప్రభా. ఎందుకు దావీదు నీ మీద అటువంటి నమ్మకం ఉంచి ఉన్నాడు? దావీదు ఇచ్చినటువంటి నమ్మకం బట్టి, విశ్వాసమును బట్టి గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదుని సింహాసనం పైన కూర్చుండబెట్టావు నాయన. అడవులలో, కొండలలో, లోయలలో, అగాధములలో దాక్కున్నటువంటి దావీదు బాధలు, కష్టములు, ఇబ్బందులు, ఇరుకులో ఉన్నప్పుడు నేను నమ్ముకున్నాడు కనుక, నీ కృపయందు నమ్మకం ఇచ్చిన్నాడు కనుక ఆ బంధకాలలో నుంచి సంపూర్ణముగా విడుదల చేసి ఆ ఇశ్రాయేలు సువిశాలమైనటువంటి సింహాసనం మీద నువ్వు కూర్చొని గొప్ప దేవుడు నాయన. ఈ పునరుద్ధానం ఉదయకాలమున ప్రభా మేము ఆశీర్వదింపబడాలి అంటే, మేము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే నీ యొక్క మాత్రమే నమ్మకించమని మాతో మాట్లాడావు ప్రభా. ఎప్పుడైతే మేము నీ యందు బహు విశ్వాసమును నమ్మకం ఉంచుతామో మమ్మల్ని, మా కుటుంబాలను కూడా బహుగా దావీదును ఆశీర్వదించినట్లుగా మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తామని మీకు స్తోత్రాలు. ఆ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఇహలోక సంబంధమైనటువంటి మనుషులను నమ్ముకున్నంత కాలము తాను స్వస్థత పొందలేకపోయింది. తాను సంపాదించేటువంటి ధనమును, ఐశ్వర్యమును సమస్తమును పోగొట్టుకున్నది కానీ తనకు కావలసినటువంటి ఆ స్వస్థతను పొందలేకపోయింది. ఎప్పుడైతే మిమ్మల్ని గురించి విని మీ యందు విశ్వాసం ఉంచి నీ కృపయందు నమ్మకం ఉంచి ఇదిగో నా దేవుని యొక్క వస్త్రమును ముట్టుకున్నంత మాత్రం నేను స్వస్థపరచబడతానని ఆమె ఎంతో విశ్వాసంతో ప్రభా తాను మీ ఎంతకు వచ్చి మీ వస్త్రమును ముట్టుకున్నప్పుడు అప్పుడే ఆమె రక్తదాన కట్టిన అద్భుతమైనటువంటి స్వస్థతను అనుగ్రహించినటువంటి దేవుడు ఆయన. కనాను స్త్రీ తాను అన్యురాలైనప్పటికీ నీ ప్రభు తన కుమార్తెను ఆ దయ్యముల నుంచి సంపూర్ణమైనటువంటి విడుదల పొంది తనకు మాదిరిగా ఉండడానికి, తనకు సహాయం చేయడానికి, తన వృద్ధాప్యములో తనకు సహాయం చేసేటువంటి తన కుమార్తె నిమిత్తమై ప్రభు నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర సాష్టాంగపడి మిమ్మల్ని వేడుకొని తనను తాను కుక్క పిల్ల కంటే తక్కువగా తగ్గించుకొని విజ్ఞాపన చేసినప్పుడు మీరు ఆమె యొక్క ప్రార్థనకు జ్ఞాపన ఆలకించి ఆమె యొక్క కుమార్తెకు అద్భుతమైనటువంటి స్వస్థతను ఇచ్చినట్టుగా మాతో మాట్లాడారు. ఇప్పుడు దాని ముందు ప్రభా నీ విడమైనటువంటి మేము అందరము కూడా ప్రభా మా అవసరాల నిమిత్తము, మా కుటుంబ క్షేమం నిమిత్తము, మా కుటుంబము ఆశీర్వాదం నిమిత్తము, అభివృద్ధి నిమిత్తము ప్రభా ఈ సన్నిధిలో ఒక కుక్క పిల్లలాగా ప్రభా మమ్మల్ని తగ్గించుకొని సాష్టాంగపడి ప్రార్థన చేస్తే ఈ ప్రార్థనను ఆలకించి మీకు అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి దీవెన ఆశీర్వాదం అనుగ్రహిస్తానికి మాట్లాడాలని స్తోత్రాలు. నిన్న వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారం జీవించేటువంటి శ్రేష్టమైనటువంటి కృప మాకు అనుగ్రహించి మీరే సకల ఘనత, మహిమ, ప్రభావం పొందుకుని యేసు క్రీస్తు శ్రేష్టమైనటువంటి నామమున అడుగుతూ వేడుకొనుచు పొందుకొనుచున్నాము మా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపా రక్షణ పరిశుద్ధాత్మ దేవుని కన్యకని సర్వాసము సమితి కూడబోతున్నటువంటి సంఘ బిడ్డలందరికీ, ఇంకా రాలేకపోయినటువంటి సంఘ బిడ్డలందరికీ, వాక్యమును ప్రకటించే దైవజనులకు వారి కుటుంబములకు, యూట్యూబ్ ద్వారా వాక్యమును ప్రకటించిన వారందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.